నమస్తే అండి రైతు సోదరులకి, నేను మీ బంగారం తెలంగాణ సీడ్స్ మిర్యాలగూడ. సో మనము కొంపల్లి అనే గ్రామంలో ఉన్నాము. సో ఇందాకనే మన నిష్ఠా కంపెనీ రైతు క్షేత్రంలో మనము నిర్వహించడం జరిగింది. పెద్ద మొత్తంలో రైతులు కూడా రావడం జరిగింది. ఇక్కడ రైతులు పండించిన రైతులు కూడా స్వయంగా ఈ రైతులు వేసిరు చూసిండ్రు. సో వీళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్కారం. సో మీకు అంటే స్టార్టింగ్ నుంచి ఇతర రకాలు వేసి ఉంటారు కదా, ఈ రకం వేసుకోవడం వలన మీకు అంటే ఏ విధంగా బెనిఫిట్ జరిగింది, ఏ విధంగా అనిపించింది? ముందుగా మా పేరు కోడుమూరు సాయిరెడ్డి, తిరుమలగిరి సాగర్ మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన రైతులము. మేము ప్రతి సంవత్సరం ఒక్కొక్కరం 20 ఎకరాలు 15 ఎకరాలు అట్లా చేస్తుంటాం. యాక్చువల్గా ఏంటంటే మా ప్రాంతం వాతావరణానికి నాగార్జున సాగర్ దగ్గరున్నా కూడా కొద్దిగా వెదర్ కూడా డిఫరెంట్ ఉంటుంది, వాటర్ కూడా టైలెండ్లో ఉన్నాం. అయితే ఒకసారి మేము ఏంటంటే దొడ్డి రేఖను ట్రై చేద్దాం అన్నప్పుడు తెలంగాణ సీడ్స్ మిర్యాలగూడ షాప్ వారిని సంప్రదించడం. వాళ్ళు ఏంటంటే నిష్ణా సీడ్స్ వారు XX ప్లస్ దొడ్డి రకం ప్రమోట్ చేశారు. సరే కొద్దిగా వచ్చి తలా 4-5 ఎకరాల్లో ఆ XX విత్తనాలు తెచ్చి చేసినాం. ఇంకోటి ఏంటంటే మేము నారు పోసిన దశనప్పుడు బాగా చలి తీవ్రత ఎక్కువ ఉండే, మిగతా విత్తనాలు చలికి అగ్గి తెగులు ఇలాంటివి వచ్చినాయి. ఈ రకం విత్తనాలకు ఈ నారు ఎలాంటిది కూడా ఇబ్బంది పడడం, అగ్గి తెగులు ఇలాంటితోటి నారుకుళ్ళు ఇట్లాంటివి ఏం రాలేదు. ప్లస్ మేము వేయడం కూడా 3 కేజీల వడ్లు ఏ విధంగా వేపిస్తాం ఎడమెడం వేయించాం. అయినా కూడా పిలకలు బాగా వచ్చినాయి ఒక్కొక్క గంటకు. ప్లస్ పిలకలు వచ్చిన కాండం కూడా చాలా గట్టిగా ఉంది, లావుగా ఉంది. అగ్గి తెగులు కానీ ఇలాంటి మెడ వీర్పు కానీ ఇలాంటి ఏం లేదు, పొలం కూడా పడిపోలేదు. యాక్చువల్గా ఏంటంటే ఈ కండిషన్లో ఇది ఇప్పుడు చూస్తే ప్రస్తుతం మాకైతే మా పొలంలో ఎకరానికి 50 బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ మేము ఎంచుకున్న విధానం కంటే ఇప్పుడు ఎంచుకున్న వరి విత్తనాలు అయితే ఇది నెంబర్ 1 అనిపిస్తుంది మాకు. చూద్దాం, కోత కోసిన తర్వాత ఎన్ని అయితేనే తర్వాత చూడొచ్చు అని అనుకుంటున్నాం. అలాగే ఈ విత్తనం గింజ రాలుడు కూడా చాలా తక్కువ. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే రైతులు గింజ వర్షాలకు కానీ వడగండ్ల వానకు కానీ గింజ రాలుడు చూడండి ఒకసారి. గింజ రాలుడు ఎంత తక్కువ ఉంది, ఇంత ఉన్నా కూడా గింజ రాలుడు తక్కువ ఉందంటే మనం రైతులు గమనించాల్సిన విషయం ఇదే. ప్రత్యేకంగా రాళ్ళు పడే టైం అయినప్పుడు కూడా పడిపోదు ఇది. ఓకే, చూసుకోవచ్చండి రైతు మాటలు. సో ఇది గింజ రాలుతలేదు అంటున్నారు, నేలకు పడతలేదు అని అంటున్నారు. ప్రత్యక్షంగా చూసినారు, దానితోటి అంటే నర్సరీ కానుంచి దానితోటి ఉన్నారు కాబట్టి. సో ఇలాంటి మెరుగైన విత్తనాలను ఎంచుకొని లాభదాయకమైన పంటలు పండించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి విత్తనాలు కావాల్సిన వాళ్ళు విచ్చేయండి తెలంగాణ సీడ్స్ మిర్యాలగూడ. దీని అడ్రస్ వచ్చేసి తడకమాల రోడ్, భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.